హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం డబుల్ లింక్డ్ లిస్ట్ యొక్క కోడ్ అనేది చూసాం, సూడో కోడ్ చూసాం, కోడ్ చూసాం, డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే ఇంట్రడక్షన్ చూసాం, ఇవన్నీ చూసాం కదా. సో ఇప్పుడు కొత్తగా ఈ డబుల్ లింక్డ్ లిస్ట్లో ఇన్సర్షన్ అనమాట. సో ఒక కొత్త నోడ్ ఇచ్చి ఇన్సర్షన్ అట్ బిగినింగ్. సో ఇన్సర్షన్ అనేది 3 చోట్ల చేయొచ్చు. ఒకటి ఏంటంటే బిగినింగ్ అంటే స్టార్టింగ్లో చేయొచ్చు, లేదా ఎండింగ్లో చేయొచ్చు, లేదా పర్టికులర్ నోడ్ తర్వాత చేయొచ్చు, ఒక స్పెసిఫిక్ పొజిషన్ దగ్గర చేయొచ్చు. సేమ్ అలాగే డిలీషన్ కూడా అంతే. బిగినింగ్ ఉన్న నోడ్ చేయొచ్చు, ఎండింగ్ ఉన్న నోడ్ చేయొచ్చు, లేదా ఒక పర్టికులర్ నోడ్ అయినా చేయొచ్చు. ట్రావర్సల్ అయినా అంతే అనమాట. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఈ వీడియోలో ఇన్సర్షన్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ సిరీస్లో ఏంటంటే డిలీషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇన్సర్షన్ అట్ బిగినింగ్ అనేది చూద్దాం. సో ఇది మన లింక్డ్ లిస్ట్ అనమాట. సో ఫస్ట్ హెడ్ అనేది 5 అనే నోడ్ 1కి కనెక్ట్ అయి ఉంది. సో తర్వాత N1 అనేది N2 కనెక్ట్ అయి ఉంది, N3 N4 సేమ్ అలాగే N4 అనేది మళ్ళీ N3 కనెక్ట్ అయి ఉంది, N2 N1 ఎందుకంటే ఇది డబుల్ లింక్డ్ లిస్ట్ కాబట్టి ప్రీవియస్ నోడ్ కూడా స్టోర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం NS అనే నోడ్ అనేది ఇప్పుడు ఈ NS అనే నోడ్ ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడ? ఫస్ట్ నోడ్ కన్నా ముందు, అంటే హెడ్ తర్వాత ఇక్కడ యాడ్ చేయాలన్నమాట ఆ నోడ్. సో దానికి ఫస్ట్ ఎలా చేయాలంటే సూడో కోడ్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి NS ఈక్వల్స్ టు నోడ్ ఆఫ్ డేటా. సో నోడ్ ఆఫ్ డేటా అంటే ఏంటి? 2. సో ఇది వెళ్ళి 2 వెళ్ళి ఇక్కడ ఉంటుంది. తర్వాత A ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్. సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఇది. సో ఫస్ట్ వచ్చేసరికి A అనేది దీనికి పాయింట్ అయి ఉంది, గుర్తుంచుకోండి. తర్వాత A డాట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు NS. సో దీని యొక్క ప్రీవియస్ ఏమంటున్నారంటే NSకి కనెక్ట్ చేయమని. A డాట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు NS అంటే ప్రీవియస్ అంటే ఇది కదా, A అంటే ఇది. A డాట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు NS. తర్వాత ఇది అయిపోయింది. NS డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు A. NS అంటే ఇది. NS డాట్ నెక్స్ట్ అనేది Aకి చేయమంటున్నారు. సో దీనికి కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేశాక ఇప్పుడు ఈ సెల్ఫ్ డాట్ హెడ్ దేనికి పాయింట్అవుట్ చేయాలి? NSకి పాయింట్అవుట్ చేయాలి. అప్పుడు ఏమైంది? హెడ్ అనేది NSకి పాయింట్అవుట్ చేసింది అనుకో, అప్పుడు ఎలా అయింది? ఫస్ట్ హెడ్ అనేది ఫస్ట్ నోడ్, ఇది సెకండ్ నోడ్, తర్వాత ఇది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనే నోడ్ ఇలా ఉంటుంది. సో అది ఇలా ఇన్సర్షన్ అట్ బిగినింగ్ అనేది చేయాలి. సో ఇప్పుడు కోడ్ ద్వారా చూద్దాం. సో ఇక్కడ చూడండి, డిఫ్ ఇన్సర్షన్ అట్ బిగినింగ్ సెల్ఫ్ డేటా. సో NS ఈక్వల్స్ టు నోడ్ ఆఫ్ డేటా. ఏ డేటా అయితే కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నోడ్ అనమాట. తర్వాత A ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్. ఫస్ట్ నోడ్ వచ్చేసరికి ఏతో రిప్రజెంట్ చేశారు, ఏలో స్టోర్ చేశారు. తర్వాత ఏ డాట్ ప్రీవియస్ వచ్చేసరికి NSకి, ఇందాక చూసినట్టు ఏ డాట్ ప్రీవియస్ ఏమో NSకి చేశారు. తర్వాత NS డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు A. సెల్ఫ్ డాట్ హెడ్ అనేది NS చేశారు అనుకోండి, ఇంకా అదే కదా ఫస్ట్ నోడ్. ఆ తర్వాత ఆ NS నోడ్ సెకండ్ నోడ్ వచ్చేసరికి N1 అయితే అలా ఉంటుంది. సో ఇది ఇన్సర్షన్ అట్ బిగినింగ్. సో ఇది ఏదైనా అర్థం కాకపోతే ముందు మీరు సింగిల్ లింక్డ్ లిస్ట్ వీడియోస్ చూడండి, ఆ తర్వాత ఇక్కడికి రండి, మీకు ఈజీగా ఈ కోడ్ అనేది అర్థమవుతుంది. సో సపోజ్ ఇక్కడ చూడండి, ఇలా N4 దాకా ఆల్రెడీ మనం చేసేసాం. సో ఇప్పుడు చూడండి, LLL ఆఫ్ ఫార్వర్డ్ ట్రావర్సల్ అంటే 5, 10, 15, 20 అనేది ప్రింట్ అయ్యింది. బ్యాక్వర్డ్ ట్రావర్సల్ అంటే ఇది ప్రింట్ అయ్యింది. తర్వాత చూడండి, ఇన్సర్షన్ అట్ బిగినింగ్ అనే కాల్ చేసి 2 అనే డేటా పంపించామనుకోండి, అప్పుడు 2 అనేది ఆ కోడ్లోకి వెళ్ళి అప్పుడు 2 అనేది ఫస్ట్ ఇన్సర్ట్ అవుతుంది. సో దానికి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే ఇది ప్రింట్ అయింది, బ్యాక్వర్డ్ చేస్తే ఇది ప్రింట్ అయింది అనమాట. సో ఇది ఇన్సర్షన్ అట్ బిగినింగ్ అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఇదే విధంగా ఇన్సర్షన్ ఎట్ ఎండింగ్ చూద్దాం, అలాగే ఇన్సర్షన్ ఎట్ పర్టికులర్ నోడ్ కూడా చూద్దాం. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే నెక్స్ట్కి మనం మూవ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇన్సర్షన్ ఎట్ ఎండ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.